జగన్‌కి ఏం చెయ్యాలో రాధాకృష్ణ గారు జగన్‌ని ఏం చేయాలో చంద్రబాబు గారికి సూచించారు. జగన్ రెడ్డి వంటి వాళ్ళని రాజకీయంగా మళ్ళీ కోలుకోకుండా దెబ్బతీయడం కూడా ముఖ్యమని చంద్రబాబు తక్షణం గ్రహించాలి అన్నటువంటిది. అది ఆయన చేసినటువంటి సూచన. నేను చాలా సార్లు చెప్పా గతంలో కూడా. జగన్ ఈవెన్ మొన్న ఓడిపోయినప్పుడు కూడా చెప్పా. జగన్ బ్రతికుండాలా, తన కార్యకర్తలను కాపాడుకోవాలి, తన నాయకులను కాపాడుకోవాలి, అలాగే డబ్బుల దగ్గర లోటు లేకుండా చూసుకోవాలి. ఇట్లాగా ఒక 4 ఏళ్ళు కష్టపడితే నెక్స్ట్ ట్రిప్కి ఈజీ చాయిస్ ఉంటుంది. 30-40 ఏళ్ళు రాజకీయ జీవితం చేయగలిగినటువంటి వయసు ఉంది అతనికి. కానీ ముందు తనని తాను కాపాడుకోవాలి, తన క్యారెక్టర్ అసాసినేషన్ నుంచి కాపాడుకోవాలి, తన ప్రాణాలని కాపాడుకోవాలి, లీగల్గా తట్టుకోవాలి, జైలుకి వెళ్లకుండా ఆగగలగాలి. ఓ రకంగా చెప్పాలంటే చుట్టూత నాగుపాములు బుసలు కొడుతున్నాయి, తాచుపాములు కాటేయడానికి సిద్ధంగా ఉన్నాయి, ఆయన ఏదో ఒకటి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. క్యారెక్టర్ అసాసినేషన్ ఎప్పుడో చేసేసారు. కాకపోతే ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా, బతికున్నప్పుడు రాజశేఖర రెడ్డిని అంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా, చచ్చిపోయాక విగ్రహాలుగానే ఉన్నాడు. అవి పగలగొట్టి అది పేరు తీయాలనుకుంటున్నారు తప్పించి సాధ్యం కాలేదు. కాబట్టి మనిషి వాల్యూ అన్నటువంటిది విగ్రహాలు ధ్వంసం చేస్తానో పేర్లు తీసేస్తేనో పోదు. అది క్యారెక్టర్ అసాసినేషన్తో ఎన్టీ రామారావుని ఏమైంది ఆ రోజున? ఇవాళ ఎన్టీ రామారావు పేరు కాకుండా చెప్పుకునే పరిస్థితి ఉందా? కాబట్టి క్యారెక్టర్ అసాసినేషన్ గురించి లైట్ తీసుకోవచ్చు. అది ఎదుర్కోవడానికి మీడియాని పెట్టుకోవడమా అదేంటనేది జగన్ చూసుకోవాలి. కానీ ముందు బతికి ఉండడం ముఖ్యం, అలాగే జైలుకి వెళ్లకుండా చూసుకోవడం అన్నది ముఖ్యం. మరి జగన్ తట్టుకోగలడా లేదా అన్నటువంటిది వాస్తవంగా అభిమన్యుడు అర్జునుడు అంటే అభిమన్యుడి పరిస్థితుల్లోనే మిగిలిపోయాడు అన్నదైతే కనబడుతోంది. మరి తర్వాత ఎలా ఉంటుందనేది చూడాలి.